2014లో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో కలిసి నడిచారు. అవును సార్. అధికారంలో ఏమీ షేర్ తీసుకోకుండానే నడిచారు. 19 ఎలక్షన్లు నడిచారు. అవును. విడిగా వెళ్తే నష్టపోయింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు అవును. పోయిన ఫలితం ఎంతవరకు వెళ్ళింది? చివరికి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు లాంటి సీనియర్ లీడర్ ని జైలుకి పంపించే వరకు వెళ్ళింది. అవును. చివరికి అది సరి చేయడానికి పవన్ కళ్యాణ్ గారు ఎంత కష్టపడ్డాడు. ఢిల్లీ వెళ్ళి బీజేపీ ఒప్పించి ఈ కూటమి అనేది లేకపోతే మొన్న కూడా చెప్తున్నా సార్, మొన్న పవన్ కళ్యాణ్ మళ్ళీ విడిగా వెళ్ళి బీజేపీ పవన్ కళ్యాణ్ విడిగా వెళ్ళి చంద్రబాబు నాయుడు జగన్ విడివిడిగా వెళ్తే జగన్ పై అయిపోయేది డెఫినెట్ గా. రైట్. థ్యాంక్ యూ మురళి గారు, మీరు ఫోన్ ఇన్ లోకి వచ్చారు, విలువైనటువంటి కామెంట్స్ కూడా మీరు అభిప్రాయాలు వ్యక్తపరిచారు. థ్యాంక్ యూ సార్. వెయిట్ అండ్ సీ, రాష్ట్ర ప్రయోజనాల గురించి మనం అంతా కలిసి ఉండాలని కోరుకుందాం. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.